Hey guys, hope you're all doing well. So ఈ రోజు ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామ్ కి రిలీజ్ అవుతుంది అండ్ ఆల్సో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ కి. ఫారెస్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏదైనా ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి బిట్స్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ద టాపిక్ ఈజ్ రిగార్డింగ్ సిల్వికల్చర్. సిల్వికల్చర్ లో మెయిన్ గా మనం ఫారెస్ట్ రీజనరేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ సిల్వికల్చర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇట్ ఈస్ లైక్ అన్ ఆర్ట్ ఆఫ్ గ్రోయింగ్ ట్రీస్ అన్నమాట. ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ ఫారెస్ట్రీ, డీల్స్ విత్ ది ప్రాక్టీస్ ఆఫ్ కంట్రోలింగ్ ద స్ట్రక్చర్ కానీ లేదా గ్రోత్ లేదా క్వాలిటీ ఆఫ్ ద ఫారెస్ట్. అంటే ఫారెస్ట్ ని మనకి అనుగుణంగా మార్చుకోవడం, ఫారెస్ట్ లో ఉన్న ట్రీ స్పీసెస్ ని మనకి అనుగుణంగా పెంచుకుంటూ దాని యొక్క గ్రోత్ ని మార్చుకోవడాన్ని సిల్వికల్చర్ అని అంటారు. మెయిన్ గా ఇది దేనికి యూజ్ చేస్తారంటే టింబర్ ప్రొడక్షన్ గురించి సిల్వికల్చర్ ఆపరేషన్స్ అన్ని యూజ్ చేస్తారు. సో దీనికి మనం ఈ ఫారెస్ట్ రీజనరేషన్ గురించి మాట్లాడే ముందు కొన్ని లైక్ టర్మినాలజీ చూసుకుందాం. వర్జిన్ ఫారెస్ట్ అంటే లైక్ ఫారెస్ట్ ఆర్ వుడ్ ల్యాండ్ లో మెచ్యూర్ ఆర్ ఓవర్లీ మెచ్యూర్ ఎకోసిస్టమ్ మోర్ ఆర్ లెస్ అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై హ్యూమన్ బీయింగ్స్, దాన్ని వర్జిన్ ఫారెస్ట్ అని అంటారు. ఇంకోటి రొటేషన్ పీరియడ్. రొటేషన్ పీరియడ్ అంటే ఏదైనా ఫారెస్ట్ క్రాప్ తీసుకోండి, ఫ్రమ్ ఇట్స్ ఫార్మేషన్ నుంచి ఫైనల్ ఫెల్లింగ్ వరకు ఆ పీరియడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని రొటేషన్ పీరియడ్ అంటారు. ఇది క్రాప్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ తీసుకుందాం, దాని యొక్క నేచురల్ హ్యాబిటేట్ లో పెరిగిన టేక్ ట్రీకి రొటేషన్ పీరియడ్ సమ్ 50 to 90 ఇయర్స్ ఉంటుంది. అదే దాని నేచురల్ రీజన్ కాకుండా అవుట్ సైడ్ ద నేచురల్ రీజన్ అయితే 40 to 60 ఇయర్స్ పడుతుంది రొటేషన్ పీరియడ్. యూకలిప్టస్ అంటే నీలగిరి చెట్టు తీసుకుంటే ప్లెయిన్ ఏరియాస్ లో అయితే 7 ఇయర్స్, హిల్లీ ఏరియాస్ అయితే 10 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ క్యాజురినా అంటే సర్వీ మొక్క అంటారు కదా, అది లైక్ మనం ఇరిగేషన్ ఇచ్చి ఆ చెట్టుని పెంచినట్టు అయితే 4 ఇయర్స్ దాని రొటేషన్ పీరియడ్. లేదు ఇరిగేషన్ ఇవ్వలేదు, రెయిన్ ఫెడ్ కండిషన్స్ లో అది చెట్టు పెరిగింది అంటే 6 ఇయర్స్ రొటేషన్ పీరియడ్. సో యా, గెట్ ఇన్ టు ద టాపిక్ ఫారెస్ట్ రీజనరేషన్. ఫారెస్ట్ రీజనరేషన్ అంటే లైక్ రెన్యూవల్ ఆఫ్ ద ఫారెస్ట్, మళ్ళీ తిరిగి పుట్టించడాన్ని ఫారెస్ట్ రీజనరేషన్ అంటారు. ఈ రెన్యూవల్ ఆఫ్ ఫారెస్ట్ ఎయిదర్ త్రూ ఆర్టిఫిషియల్ మీన్స్ ఆర్ త్రూ నేచురల్ ప్రాసెస్ ఏదైనా జరగచ్చు ఫారెస్ట్ రీజనరేషన్ అనేది. సో నేచురల్ గా జరిగిన దాన్ని ఎలా జరిగిందో చూసుకుందాం. లైక్ నేచురల్ రీజనరేషన్ లో బై సీడ్స్ ద్వారా జరగచ్చు, బై కాపీస్ ద్వారా జరగచ్చు. ఆర్టిఫిషియల్ రీజనరేషన్ లో బై సోయింగ్ ద్వారా జరగచ్చు లేదా బై ప్లాంటింగ్ ద్వారా జరగచ్చు. ఈ రెండు కాకుండా ఇంకోటి ఉంటుంది అసిస్టెడ్ నేచురల్ రీజనరేషన్ అని. ఇట్స్ లైక్ నేచురల్ రీజనరేషన్ బట్ సప్లిమెంటెడ్ బై ఆర్టిఫిషియల్ రెగ్యులేషన్స్ అన్నమాట. ఇది థర్డ్ టైప్. సో ఒక్కొక్కటి చూసుకుందాం. ఫస్ట్ నేచురల్ రీజనరేషన్. నేచురల్ రీజనరేషన్ ఫ్రమ్ సీడ్స్ ద్వారా చూసుకుంటే ఫస్ట్ మనం సీడ్ ప్రొడక్షన్ గురించి చూసుకుందాం. సీడ్ ప్రొడక్షన్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఏజ్ ఆఫ్ ద ట్రీ, అది యంగ్ ట్రీ ఆర్ ఓవర్లీ మెచ్యూర్డ్ ట్రీ అయితే అంత సీడ్ మనకి ఇవ్వదు. నెక్స్ట్ స్పీసెస్, ఎలాంటి టైప్ ఆఫ్ స్పీసెస్ కావాలో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద క్రౌన్, అంటే బ్రాంచెస్ ఎక్కువ ఉండి క్రౌన్ పెద్దగా ఉంటే మనకి సీడ్ అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ క్లైమేట్ గురించి, సీడ్ ప్రొడక్షన్ తర్వాత మనం సీడ్ డిస్పర్సల్ గురించి చూసుకోవాలి. సీడ్ డిస్పర్సల్ ఎలా జరుగుతుంది? బై విండ్ ద్వారా, బై వాటర్, బై బర్డ్స్, బై యానిమల్స్, బై గ్రావిటీ. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ సీడ్ జర్మినేషన్ అంటే మొలకెత్తడం అంటారు కదా, అది ప్రాసెస్ సీడ్ స్ప్రౌటింగ్ అనమాట. దానికి కొన్ని ఫ్యాక్టర్స్ లైక్ వాటర్ పర్మిబిలిటీ, లేకపోతే ఆక్సిజన్, మాయిశ్చర్ కంటెంట్, ఎయిర్, నెక్స్ట్ దాని సైజ్. లైక్ ఇప్పుడు బిగ్గర్ సైజ్ సీడ్స్ అనేది ఎక్కువ పర్సెంట్ ఆఫ్ హైయర్ జర్మినేషన్ పర్సెంటేజ్ ఉంటుంది కంపేర్ టు స్మాలర్ సైజ్ సీడ్స్. నెక్స్ట్ సీడ్ బెడ్, ఏదైతే మనం బెడ్ ప్రిపేర్ చేసుకుంటామో అది ఇఫ్ ఇట్ ఈస్ వెల్ డ్రైన్డ్ లోమీ సాయిల్ తో తయారు చేసిన బెడ్ అయితే జర్మినేషన్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. సో ఇది సీడ్ నేచురల్ రీజనరేషన్ ఫ్రమ్ సీడ్స్. నెక్స్ట్ నేచురల్ రీజనరేషన్ ఫ్రమ్ కాపీస్ ఆర్ కొపైస్. కొపైసింగ్ అంటే ఏం లేదు, లైక్ వెన్ వీఆర్ కటింగ్ ఎ ట్రీ అట్ ద గ్రౌండ్ లెవెల్, అప్పుడు ఆ స్టంప్ నుంచి న్యూ షూట్స్ ఏవైతే వస్తాయో దాన్ని కపీస్ అని అంటారు. ఆ ప్రాసెస్ ని కపీసింగ్ అంటారు. ఈ నేచురల్ రీజనరేషన్ బై కపీస్ నేచురల్ రీజనరేషన్ అంటారు.
లైక్ కొన్ని స్పెసిఫిక్ ప్లాంట్స్ అనేది రీజనరేషన్ త్రూ దిస్ కపీస్ అనేది జరుగుతుంది. ఇదేంటంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. సీడ్లింగ్ కపీసింగ్ అని, నెక్స్ట్ స్టూల్ కపీస్ అని. సీడ్లింగ్ కపీస్‌లో ఏంటంటే లైక్ కాపీ షూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఇప్పుడు ట్రీ ఏదైతే కింద హైట్ వరకు మనం కట్ చేస్తాం కదా! ఆ స్టంప్ నుంచి వస్తాయో దాన్ని సీడ్లింగ్ కపీస్ అని అంటారు. ఈ స్టూల్ కపీసింగ్ ఏంటంటే బ్రతికున్న స్టంప్ నుంచి కపీస్ వస్తే దాన్ని స్టూల్ కపీస్ అంటారు. సీడ్లింగ్ కపీస్‌లో ఏంటంటే మనం చెట్టుని ఆల్రెడీ నరికేయడం ఆర్ కాల్చేయడం, అప్పుడు దాని నుంచి మళ్ళీ షూట్స్ ఏవైతే వస్తాయో దాన్ని సీడ్లింగ్ కపీస్ అంటారు. జనరల్‌గా ఏంటంటే చాలా కపీస్ వస్తాయి స్టంప్ నుంచి. సో, ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఏం చేయాలంటే 1 ఆర్ 2 పోల్స్ లాగా ఉంచేసి మిగతావన్నీ కట్ చేసేయాలి. మళ్ళీ సెకండ్ ఇయర్ ఏం చేయాలంటే ఆ రెండిట్లో ఏది మంచి హెల్తీగా ఉందని అది ఉంచి మిగతావన్నీ కట్ చేసేయాలి. సింగిల్‌గా ఉంచాలి. ఎప్పుడైతే అలా కపీస్ అన్ని షూట్స్ అన్ని కట్ చేసి సింగిల్‌ది ఉంచుతామో అది మనకి రొటేషన్ పీరియడ్ వరకు మంచిగా సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి కొన్ని అఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి చూసుకుందాం. ఫస్ట్ ఏజ్ ఆఫ్ ద ట్రీ. జనరల్‌గా యంగ్ ట్రీస్ ఆర్ సాప్లింగ్స్ అనేవి మంచి కపీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకంటే బార్క్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద స్టంప్. ఐడియల్ హైట్ ఏంటంటే 15-25 సెంటీమీటర్స్ హైట్. ఆ స్టంప్ నుంచి మంచి షూట్స్ కపీస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ కటింగ్. కటింగ్ అనేది ఎప్పుడు ఇలాగా ఒక యాంగిల్ ఇలా క్రాస్‌గా, అది కూడా సింగిల్ కట్ వితౌట్ స్ప్లిట్టింగ్ అలా ఉండకూడదు. స్మూత్‌గా ఉండాలి. ఎందుకంటే వెనెవర్ రెయిన్, వర్షం పడేటప్పుడు అనేది వాటర్ జారిపోవాలి. అప్పుడే అక్కడ రాటింగ్ అనేది జరగదు. విచ్ ప్రివెంట్స్ ఫ్రమ్ రాటింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇది నేచురల్ రీజనరేషన్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ రీజనరేషన్ ఏంటంటే బై సోయింగ్ ఆర్ బై ప్లాంటింగ్. సోయింగ్ అంటే విత్తనం నాటం, దాని వల్ల మొక్క వస్తుంది. లేకపోతే మొక్కనే తీసుకొచ్చి నాటడం. అది 2 మెథడ్స్. జనరల్ ఆర్టిఫిషియల్ రీజనరేషన్ మనం ఎందుకు చేస్తాం? టు రీఫారెస్ట్ ఆర్ టు అఫారెస్ట్. రీఫారెస్టేషన్ అంటే ఏంటంటే లైక్ ఒక ఫారెస్ట్ ఏరియా ఆర్ వుడ్‌ల్యాండ్ ఏదో ఒకటి ఉంది. ఒక చెట్టు ఏదో చచ్చిపోయింది. అక్కడ ఇంకోటి వెంటనే వెళ్ళి నాటుతున్నాం. దాన్ని రీఫారెస్టేషన్ అంటారు. అఫారెస్టేషన్ అంటే ఏంటంటే చాలా కాలం నుంచి అక్కడ వెజిటేషన్ ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి మనం చెట్లు నాటుతున్నాం. దాన్ని అఫారెస్టేషన్ అంటారు. సో, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ రీజనరేషన్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే స్పీసీస్ సెలెక్షన్. అంటే లైక్ ఏ టైప్ ఆఫ్ స్పీసెస్ వేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సైట్ సెలెక్షన్. అంటే ఎక్కడ వేయాలనుకుంటున్నామో, లైక్ ప్లాంటేషన్ ఏదైనా మనం ముందే ప్లాన్ చేస్తే ఆ ప్లాంటేషన్ ఏరియాకి దగ్గరలో వేసుకుంటే బెటర్ అన్నమాట. సో, సైట్ సెలెక్షన్. తర్వాత మెథడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ రీజనరేషన్. లైక్ అంటే సోయింగ్ చేస్తున్నామా, అంటే సీడ్స్ వేస్తున్నామా, లేకపోతే ప్లాంటింగా, మొక్కలు నాటుతున్నామా అనేది చూసుకోవాలి. సోయింగ్ అయితే దాని సోయింగ్ టైం చూసుకోవాలి. నెక్స్ట్ ప్లాంటింగ్ అయితే ప్లాంటింగ్ టైం, లైక్ మాన్సూన్ లో వేస్తున్నామా, ప్రీ మాన్సూనా, లేకపోతే స్ప్రింగ్, వింటర్ అలా చూసుకోవాలి. ఇంకా ఈ ప్లాంటింగ్ లో ఏంటంటే ప్లాంటింగ్ అండ్ ఎంటైర్ ప్లాంట్, ఒక మొక్కను తీసుకొచ్చి లైక్ మన ఇంట్లో చేస్తాం కదా, నర్సరీ నుంచి రోజ్ ప్లాంట్ ఏదైనా కొనేటప్పుడు మొత్తం ప్లాంట్ అంతా తీసుకొచ్చి మనం నాటుతాం. సో, అలా ప్లాంటింగ్ అండ్ ఎంటైర్ ప్లాంటా, లేకపోతే స్టంప్ ప్లాంటింగా, అంటే ఒక ప్లాంట్ తీసుకొని దాన్ని స్టంప్ హైట్ వరకు కట్ చేసి కిందన రూట్స్ అనేవి చక్కగా ప్రూన్ చేసేయాలి. దాని షూట్స్ అన్ని కట్ చేసేసి అప్పుడు దాన్ని తీసుకొచ్చి నాటుతాం. జనరల్ గా టేక్ ప్లాంటేషన్ ఇలా చేస్తారు. స్టంప్ ప్లాంటింగ్ అనేది చేస్తారు. మొత్తం మొక్కంతా కట్ చేసి కింద స్టంప్ మాత్రం తీసుకొచ్చి నాటుతారు. ఇది ఎందుకంటే లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి కొంతమంది ఇది చూస్ చేస్తారు. సో, మనం చూసుకోవాలి స్టంప్ ప్లాంటింగ్ ఆర్ ప్లాంటింగ్ అండ్ ఎంటైర్ ప్లాంట్. దీని తర్వాత స్పేసింగ్. అంటే లైక్ ప్లాంట్ కి ఎంత స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు అది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్, ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీ అయితే స్పేసింగ్ అనేది తక్కువ ఇచ్చినా పర్వాలేదు. లైక్ 1/1, 1 మీటర్ అలాగా, లేకపోతే 2/2 ఎస్పేస్మెంట్ అంటే 2 మీటర్స్. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ బ్రాంచెస్ అంటే పెద్ద బ్రాంచెస్ లైక్ మ్యాంగో అలాంటి ట్రీస్ అయితే కొంచెం ఎక్కువ ఎస్పేస్మెంట్ ఇవ్వాలని అన్నమాట. సో, ఈ ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడర్ చేస్తూ ఆర్టిఫిషియల్ రీజనరేషన్ అనేది చేయాలి. సో, దిస్ ఈజ్ అబౌట్ ఫారెస్ట్ రీజనరేషన్ అన్నమాట. ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.